హలో అండి, వెల్కమ్ టు ద విశ్వత్ టారోట్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా రీడింగ్స్ నచ్చడం లేదా అదేమో అర్థం కావడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశ్వత్ టారోట్ ఛానల్స్. అండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే కనుక నేను వాటిపైన ఆ టాపిక్ పైన వీడియోస్ చేసి నేను పోస్ట్ చేయగలుగుతాను. అవి మీకు ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతాయని నా ఆశ. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి నా వీడియోస్ పైన. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తే కనుక ఆ టాపిక్స్ పైన నేను తప్పకుండా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ వ్యక్తి ఈరోజు లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన టాపిక్ చేస్తాను. సో ప్లీజ్ ఫస్ట్ వచ్చేసి యూనివర్స్ని అడుగుదాము, మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీ వాళ్ళ పట్ల ఎలా ఉంది. ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీ వాళ్ళ పట్ల ఎలా ఉంది యూనివర్స్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీ. ద ఎంప్రెస్. చాలా మంచి ఎనర్జీలో ఉన్నారండి. యాక్చువల్గా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ కనెక్షన్ గురించి, మీ రిలేషన్ త్వరగా గ్రోత్ అయితే బాగుండు. మిమ్మల్ని తను ఒక మదర్లీ నేచర్ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని ఒక మంచి మదర్ లాగా, ఒక ఎమోషనల్ పర్సనే కాదు, తను ఎలా అయితే ఇది న్యూట్రల్గా ఉందండి. నేను ఇంకో కార్డ్తో కవర్ చేస్తాను. ఎంప్రెస్ కార్డ్ వచ్చేసి ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఒక మదర్లీ నేచర్ లాగా చూస్తున్నారు. చూసేది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆపోజిట్ జెండర్ లాగా తీసుకోండి మీ పర్సన్ని. సో మీరు ఒక మదర్లీ నేచర్, అంటే ఒక వైఫ్ మెటీరియల్ లాగా చూస్తున్నారనమాట. ఇటు హౌస్ని అటు మెటీరియల్ లైఫ్ని రెండు బ్యాలెన్స్ చేస్తారు. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మీకు ఉంటుంది. అలాగే ఒక గ్రోత్ అనేది మీ రిలేషన్షిప్లో ఉండాలి. మీరు ఒక అబండెంట్ పర్సన్, ఎమోషనల్లీ మెచ్యూర్డ్ పర్సన్. అంటే ఎమోషన్స్ని ఎక్కడ ఎలా చూపించాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ఎలాంటి ఎమోషన్ని చూపించాలని మెచ్యూరిటీ మీకుంది. ఎస్పెషల్లీ మీరు ఒక మదర్లీ నేచర్, వైఫ్ మెటీరియల్. అండ్ చాలామందిని మీరు ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండానే ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి, ఎవరిని ఎలా మదర్లీ నేచర్తో ఎవరిని ఎలా సముదాయించాలనేది మీకు తెలుసు అనమాట. కంప్లీట్గా మిమ్మల్ని ఒక మదర్లీ నేచర్ లాగా, ఒక అబండెంట్ పర్సన్ లాగా చూస్తున్నారు. మీ కలెక్షన్లో ఎస్పెషల్లీ గ్రోత్ ఉండాలని చూస్తున్నారు. సో ఈరోజు నైట్ వాళ్ళు మీ గురించి ఇలా ఆలోచించబోతున్నారు. ఎలా అంటే, మీ కలెక్షన్లో ఒక గ్రోత్ ఉండాలి అండ్ మిమ్మల్ని ఎలాగైనా తన లైఫ్లోకి తెచ్చుకోవాలి. ఇలాంటి ఆలోచనలు అయితే తను మిమ్మల్ని ఒక అబండెంట్ పర్సన్ లాగా ఎలాగైనా మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి, ఈ కలెక్షన్లో గ్రోత్ తీసుకురావాలి అనే ఆలోచనలు అయితే ఈరోజు నైట్ మీ పర్సన్కి ఉండబోతున్నాయి. సో ఇంకా చూద్దాము. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. Please connect the energies of my viewers persons with the cards. Thank you so much universe. Thank you so much universe. Gratitude. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్స్ అయినా కార్డ్స్తో కనెక్ట్ చేసి ఈరోజు నైట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించబోతున్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి, మా వ్యూవర్స్ అండ్ కలెక్టివ్స్ గురించి ఈరోజు లేట్ నైట్ థాట్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి ఎలా ఉండబోతున్నాయి, మా వ్యూవర్స్ పట్ల. ప్లీజ్ గివ్ ద కార్డ్స్ యూనివర్స్. Magician, 4 of Swords and the World. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాండ్స్. నేను తీసేస్తున్నానండి.
ఓకే, ఈరోజు నైట్ మీ పర్సన్ ఏం ఆలోచించబోతున్నారు అంటే మిమ్మల్ని తన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ తన దగ్గర ఉన్న స్కిల్స్ అన్నిటిని యూజ్ చేసి తన ప్రేమని కావచ్చు, తన మాట్లాడే స్కిల్స్ని కావచ్చు, తన వే ఆఫ్ స్పీకింగ్ కావచ్చు, ఇవన్నీ ఉపయోగించైనా సరే తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి. లేదు అంటే ఎక్స్ప్రెస్ చేయకున్నా సరే ఎలాగైనా ఏదో ఒక పద్ధతి ద్వారా ఎవరి ద్వారా అయినా సరే మిమ్మల్ని తన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేయాలి అన్న ఆలోచనలు అనే థాట్స్ చేయబోతున్నారు ఈరోజు నైట్. లేట్ నైట్ థాట్స్ కాబట్టి ఈరోజు నైట్ మీ గురించి అలా ఆలోచిస్తున్నారంటే ప్లాన్ చేస్తున్నారనమాట. మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవడానికి ఏం చేయాలి, నా దగ్గర ఉన్న తెలివిని కానీ స్కిల్స్ని కానీ ఏవైతే యూజ్ చేసి మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి అని థాట్స్ ఈరోజు నైట్ మీ పర్సన్ చేయబోతున్నారు. ఎందుకంటే మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం. మ్యూజిషియన్ కార్డ్ ఏంటంటే తను మాట్లాడకుండా అయినా తన దగ్గర ఉన్న స్కిల్స్ని తెలివిని అన్నిటినీ యూజ్ చేసి ఎలాగైనా మిమ్మల్ని తన లైఫ్లోకి వచ్చేలా చేయాలి అనే థాట్స్ అయితే ఈరోజు నైట్ చేయబోతున్నారు మీ పర్సన్. ఇవన్నీ చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని తన లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఏదో ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే తను డైరెక్ట్గా యాక్షన్ తీసుకోకుండా, ప్రజెంట్ డైరెక్ట్గా మీతో తను మాట్లాడకుండా ఒక స్టక్ పొజిషన్లో అయితే ఉన్నారనమాట. ఎందుకంటే తన పాస్ట్లో జరిగిన ఏమైనా ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, లేదంటే ప్రజెంట్ తన ఏదైనా సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉండొచ్చు, ఏదైనా ఏదైనా అపాయం ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు 4 ఆఫ్ స్వార్డ్స్. తనకి మూడు కత్తులు తనకు గురిపెట్టి ఉన్నాయి. తను యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ కరెక్ట్ టైం కాదు, ఇది కరెక్ట్ టైం కాదు, నేను కొంచెం గ్యాప్ తీసుకోవాలి. సో జరిగేది జరగనివ్వండి. యూనివర్స్ని ప్రే చేస్తున్నారనమాట. యూనివర్స్ ఏం డిసైడ్ చేస్తుందో చూద్దాము. ప్రజెంట్ కాసేపు అయితే నేను ఈ సిచ్యువేషన్ని ఇక్కడే స్టక్ చేస్తాను, కాసేపు నేను బ్రేక్ తీసుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను అని థాట్లో అయితే ప్రజెంట్ లేట్ నైట్ అలా ఆలోచించబోతున్నారు. లేట్ నైట్ తీసాము చూసారా, 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో తన నైట్ ఏం ఆలోచించబోతున్నారంటే ప్రజెంట్ నేను కాస్త రెస్ట్ తీసుకోవాలి, ఈ సిచ్యువేషన్ని ఇలా ఏం జరుగుతుందో చూద్దాము, నేనేం యాక్షన్ తీసుకోను ప్రజెంట్, కాకపోతే తనని నా లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తాను అండ్ గాడ్ని ప్రే చేస్తాను. గాడ్ని అయితే ప్రే చేస్తున్నారు ఆల్రెడీ, మీరు తన లైఫ్లోకి రావాలి. అండ్ అంటే మీలాంటి మంచి వ్యక్తిని చూసాం కదా, ఎంప్రెస్ కార్డ్ అదే చెప్తుంది. మీలాంటి ఒక ప్రేమగల వ్యక్తిని, ఒక మదర్లీ నేచర్, ఒక వైఫ్ మెటీరియల్ని తన లైఫ్లోకి పంపించండి అని గాడ్కి ప్రే చేస్తున్నారు. ఆ గాడ్కి ప్రే చేస్తూ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి. కానీ తను మాత్రం ప్రజెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోవడం మంచిది కాదు, నేను కొంచెం బ్రేక్ తీసుకోవడం ఈ కనెక్షన్కి చాలా మంచిది అనే థాట్స్ అయితే ఈరోజు నైట్ తను చేయబోతున్నారు. కానీ ఖచ్చితంగా ఒక యాక్షన్ అయితే ఫ్యూచర్లో తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు, తీసుకుంటారు కూడా. వరల్డ్ కార్డ్ ఏంటంటే ఒక కంప్లీషన్ కార్డ్. మీరుంటే తనకి ఒక కంప్లీట్, తన లైఫ్కి ఒక కంప్లీట్నెస్ అనమాట. తన బ్యాడ్ మెమరీస్, తన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నిటిని క్లోజ్ చేసి, ఆ సైకిల్ని కంప్లీట్ చేసి మీతో ఒక కొత్త సైకిల్ని ఓపెన్ చేయాలనేది తన థాట్స్లో, ఈరోజు లేట్ నైట్ థాట్స్లో ఉండబోతుంది. అంటే తనకి యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ మీరు తన లైఫ్లోకి వస్తే తన మేనిఫెస్టేషన్స్ కంప్లీట్ అవుతాయి. చూస్తున్నారు మెజిషియన్ కార్డ్ ఏంటంటే ప్రజెంట్, పాస్ట్లోను ప్రజెంట్లోను తను మిమ్మల్ని తన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే తన మేనిఫెస్టేషన్స్ అన్నీ వర్కౌట్ చేసుకోవాలి, ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న థాట్స్ అయితే ఈ ఈరోజు లేట్ నైట్లో తనకి ఉండబోతున్నాయి. వరల్డ్ కార్డ్ ఏంటంటే ఒక సక్సెస్ కార్డ్. సో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ రావాలి. ఎలాగైనా నేను ఏదో ఒక ప్రజెంట్ స్టక్ పొజిషన్లో ఉన్నా కూడా ఫ్యూచర్లో అయితే మా రిలేషన్ సక్సెస్ అవ్వాలి, తను నా లైఫ్లోకి రావాలి. డివైన్ బ్లెస్సింగ్స్ కోసం తను ప్రే చేస్తున్నారు. అండ్ తనకి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో మీ రిలేషన్లో ఒక సక్సెస్ అనేది వస్తుంది. తన ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీ వైపు తను చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు. ఎలాగైనా ఈ పర్సన్ని నేను దక్కించుకోవాలి, ఏదేం చేశాను. మెజిషియన్ కార్డ్ అదే చెప్తుంది, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కార్డ్ కూడా అదే.
ఎలాగైనా మీరు తనకు కావాలి. ఎందుకంటే మీరంటే తనకి చాలా ఇష్టం, మీ వైపు తన చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు. ఎంప్రెస్ కార్డ్ ఏంటంటే మీ పైన చాలా లవ్ ఉంది. అంటే మిమ్మల్ని వద్దనుకునే పర్సన్ ఎవరు ఉండరనమాట. ఇలాంటి పర్సన్ని నేను వదులుకోలేను, ఎలాగైనా ఈ పర్సన్ నా లైఫ్లోకి రావాలి, ఏం చేసి అయినా సరే ఈ పర్సన్ నేను దక్కించుకోవాలి అనే ఆలోచనలు అయితే ఈరోజు నైట్ మీ పర్సన్కి ఉండబోతున్నాయి. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అవ్వాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ యూనివర్స్.